ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమైతా ఉన్నాయి. పేదల భూములు, ప్రత్యేకించి దళితుల భూములు, గిరిజనుల భూములు పెద్దవాళ్ళు కైవసం చేసుకొని వారిపైన వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇవాళ పేదల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, ముఖ్యంగా పెత్తందారుల ఆధ్వర్యంలో వందల ఎకరాల భూములు ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లో అక్రమంగా వారి స్వాధీనంలో ఉంచుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేదవాడికి భూమి దక్కాలి, దున్నేవాడికి భూమి దక్కాలి అని చెప్పి డిమాండ్తో ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ పోరాటాలకు సమాయత్తం చేయడంలో భాగంగానే ఇవాళ రాష్ట్ర స్థాయి సమావేశం మన గుంటూరు నగరంలో నిర్వహించుకుంటా ఉన్నాం. రెండవ విషయం ఏమంటే, ఇవాళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దలు అధికారానికి రాకముందు అలివిగాని వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేయమంటే నిధులు లేవనే సాకు చెప్తా ఉన్నారు. మరోవైపు 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టాము, బాహుబలి బడ్జెట్ పెట్టామని చెప్పి ఇవాళ ఈ వాగ్దానాలు అమలు చేయమంటే మాత్రం మా దగ్గర నిధులు లేవంటే అది సరైంది కాదు. ఖచ్చితంగా వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నారో ఆ రకంగా ప్రతి పేదవానికి కూడా ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మీరు తీసుకున్నారు కాబట్టి మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయంటే, గత ప్రభుత్వం దాదాపు 32 లక్షల మందికి ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి పేరు కూడా అందులో ఉంటుంది. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. దీనికి తోడు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మరింత ఉధృతం చేయడానికి రేపు 17, 18 తేదీల్లో జరిగే మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించుకొని ఆ రకంగా మేము ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. అదే ప్రశ్నిస్తానని అధికారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించడం మాని అసలు తన అజెండానే పక్కన పెట్టాడు. తన అజెండా అంతా పక్కన పెట్టుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తా అన్నాడు. మాటిస్తే సనాతనవాదం అంటాడు. సనాతనవాదం అంటే ఏంటో తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు, మాకైతే అర్థం కావడం లేదు. సనాతనవాదం అంటే మనువాదాన్ని అమలు చేయడమే సనాతనవాదం. అంటే దాని ప్రకారం ఎవరు శూద్రుడు చదువుకోకూడదు, తర్వాత బాల్య వివాహాలు చేయాలి, సతీ సగమనం చేయాలి, మరో మాటలో మాట్లాడాలంటే అంటరానితనం కూడా ఉంటుంది. దీని మనువాద సంస్కృతిని వ్యతిరేకిస్తూనే ఇవాళ సమాజం ముందుకు పోతున్న క్రమంలో తెలిసి తెలియకుండా సనాతనవాదం అని చెప్పి ఆర్ఎస్ఎస్ అజెండాని ఇవాళ ఈయన మోస్తా ఉన్నాడు. పైగా పరిపాలన గాలికి వదిలేసి ఆయన టెంపుల్స్ తిరుగుతూ ఉన్నాడు. కాషాయ గుడ్డలు వేసుకుని టెంపుల్స్ అంతా తిరగడానికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా ఆయన గుళ్ళు గోపురాలు తిరగడమే ఇష్టమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచించి దేవాదాయ శాఖ ఆయన కట్టబెడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే దేవాదాయ శాఖను ఆనం రామనారాయణ రెడ్డి గారి నుంచి వెనకిస్తే అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మరింత మంచి శాఖ లభిస్తుంది. కాబట్టి ఏమంటే పంచాయతీరాజ్ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి ఇస్తే అప్పుడు ఆయన గుళ్ళు గోపురాలు తిరగవచ్చు, ఎన్ని టెంకాయలను కొట్టుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏమంటే పాపం ఆయన దేవాదాయ శాఖ మంత్రి కదా, అందుకోసమే గుళ్ళు తిరుగుతూ ఉన్నాడు దేశమంతా కూడా చెప్పొచ్చు. ఉత్తరాదిలో తిరగచ్చు, దక్షిణాదిలో తిరగచ్చు, విదేశాల్లో గుళ్ళు ఉంటే అక్కడ కూడా పోయి రావచ్చు.